లైఫ్ లో మనం ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, కానీ కనీసం ఇచ్చినా వాళ్ళు వింటారు. కానీ వైఫ్ కి మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదు. ఇస్తే ఎట్లా ఉంటుంది? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇన్సల్ట్ అవుతాం. 10 years నుంచి చదువు నేర్చుకుంది. 10 years చదివేసిన అంటే కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ ఫ్యామిలీ జడ్జ్ చేసినా మన మంచి కోసం అనుకోవచ్చు. అది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. అంతేనా? అదే మిగతా వాళ్ళు జడ్జ్ చేశారు కొంచెం హర్ట్ అవుతాం. యూట్యూబ్ కోసం చూస్తున్నాను ఫ్రెండ్స్. నేను అసలుకి ఎన్నిసార్లు మార్పులు చేర్పులు గురానో నా మనసు తెలుసు. ఏం మాట్లాడుతున్నావురా? అన్ని మంచి మార్పులు అనుకోవడమే, అట్లానే ముందుకెళ్ళటం. ఏమని అడగబాకండి. దోస్ ఆర్ లాట్ ఆఫ్ పర్సనల్ థింగ్స్ అనమాట. అనుకోని నానా గయ్యాలి బారు ఎట్లా ఉంది? సాఫ్ట్ రాజా. యా గయ్యాలి బారు సాఫ్ట్ రాజా. రేపటి నుంచి ఉంటుంది. A few moments later. ఫేస్ కెమెరాలో అప్పుడప్పుడు నా ఫేస్ ఫ్రీజ్ అయిపోతుంది మరి. భయపడుతున్నా అంటావా? ఇది భయంతో వచ్చిన ఫేస్ ఎక్స్ప్రెషన్ అంటావా? అవునవును. అవును. మనేమో జస్ట్ బతికేమో ఉన్నాం అనే విధంగా ఫేస్బుక్ లో సంవత్సరం ఒకసారి పోస్ట్ చేసేవాడిని. ఇప్పుడు డైరెక్ట్ సోషల్ మీడియాకి వస్తే కొంచెం భయం అనిపిస్తుంది ఆబ్వియస్ గా. ఆ మాత్రం ఉండదు. కానీ ఇక్కడి నుంచి మాత్రం నేను ఫ్రీగా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. లేదు ఫ్రీగా వీడియోలు చేస్తాను. ఎందుకంటే ట్రై చేశాను, నాకు అర్థమైంది. ఐ హ్యావ్ టు చేంజ్ అ లాట్. చూడు చూడు నేను ఫోకస్ రాజా అని ఇది పెట్టుకున్నాను. నాకు లేనిదే ఫోకస్. రీఫోకస్ కోసం ఆల్వేస్ రీఫోకస్. దానికోసం నేను ఫోకస్ రాజా అని పేరు పెట్టినాను. ఆ పేరు నేను నిలబెట్టుకోవాలి కదా, రీఫోకస్ అవుతూ ఉండాలి. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. కష్టం అంటే ఒక ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరూ చేస్తారు, బట్ నాకు కుదరట్లేదు. అందరి వర్క్ ఒకలా ఉండదు, వాళ్ళ వర్క్ నాలా ఉండదు కదా. చేసే మెంటాలిటీ అంతే. సాకులు చెప్పొద్దు. ఐటీ ఎంప్లాయ్ అయితే అందరూ యూట్యూబ్ లో అందరూ టీచర్స్ అందరూ ఐటీ జాబులు చేసి చేయట్లేదా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నువ్వు కూడా ఐటీ జాబ్ చేస్తున్నావా ఏంటి? అంతే అనుకో. సాకులు లేదు. ఇక్కడి నుంచి మాత్రం వీడియోస్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటాయి. ఓకే పేరుకి ఏదో జస్టిఫై చేద్దాం అనుకున్నా, బట్ ఏం లేదు. నాకు లేనిదే ఫోకస్ అండి, అందుకని రీఫోకస్, అందుకనే ఫోకస్ రాజా. నేను ఇంకా ఫోటోగ్రఫీ కొంచెం ఫోటోగ్రఫీ ప్యాషన్ కదా, సో ఫోకస్ లెన్స్ ఉంటాయి కదా. కాదు లెన్స్ ఫోకస్ అంటావా? లేదు నాకు అది కూడా ఒక కీ పాయింట్. కీ బేస్ లో ఉన్నా కాబట్టి ఇది కూడా ఒక కీ పాయింట్. అవును మరమ్మా, నాకు ఫిల్మింగ్ అన్నా ఫోటోగ్రఫీ అన్నా చాలా ప్యాషన్. ఓకే ఆడేటప్పుడు నాకు లెన్స్ తో ఏదైనా క్యాప్చర్ చేయడం ఇష్టం. సో అందుకని నేను ఫోకస్ రాజా అని పెట్టినా చెప్పాను. లేదు అది కాదు. యాక్చువల్లీ నేను చెప్తాను, నేను ఫోకస్ రాజా ఎందుకు పెట్టినా అంటే నాకు లేనిదే ఫోకస్. అంటే నేను ఒకటి అనుకుంటాను ఆలోచిస్తూనే ఉంటాను, కానీ అది చేయను. మళ్ళీ ఫోకస్ అయితే మళ్ళీ చేయగలను. సో ఆల్వేస్ నేను రీఫోకస్ అవ్వాలన్నమాట. అందుకనే రీఫోకస్ కోసం నేను పెట్టిన పేరు ఫోకస్ రాజా. ఎలా ఉంది? ఇది సొల్లేంది నానా, ఇట్స్ ఫ్యాక్ట్ నానా. అంతేలే. చూడు ఆల్రెడీ యూట్యూబ్ లో సక్సెస్ అయిన వాళ్ళు లేకపోతే ఫెయిల్ అయిన వాళ్ళు ఏం పెట్టినా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి వ్యూస్ కానీ సబ్స్క్రైబ్స్ కానీ బీభత్సంగా వస్తారు. నా అలాంటి వాళ్ళు స్ట్రగుల్ అయ్యేవాళ్ళు ఎంత చెప్పినా ఫోకస్ అంటే దేని మీద ఫోకస్, ఎవరి మీద ఫోకస్, ఎవరికైనా ఫోకస్ రాదని చెప్పాను అనుకో, దేని మీద ఫోకస్, ఎవరి మీద ఫోకస్ అంటారు. అంటే దాంట్లో ఉన్న పరమార్థం అంతరార్థం ఎవరు తెలుసుకోలేరు. చాలా పెద్దవారుడా. ఆ మాత్రం మనం మార్కెటింగ్ చేసుకోకపోతే మార్కెటింగ్ మనం చేసుకోవాలి నాన్న. మార్కెటింగ్ మొదలుదాకా 1 year నుంచి మార్కెటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అందుకనే నాకు 80 సబ్స్క్రైబ్స్ ఉన్నారు. అదే సరిగ్గా మార్కెటింగ్ చేసుకోవడం చేత కాదు నాకు అర్థమైంది. ఐఎమ్ ఫెయిల్డ్.
రోజు ఒకటి వచ్చిందా ఓకే ఇట్ మస్ట్ బి 4 సారీ మర్చిపోయా రీసెంట్ ఒక మూవీలో విన్నానా మనం సొసైటీ నువ్వు ఫెయిల్ అని ఒప్పుకునేదాకా అంటే సొసైటీ ఫెయిల్ అన్నా నువ్వు పట్టించుకోవద్దంట మనం ఫెయిల్ అని మనం ఒప్పుకోవద్దంట మనకు మనం సో నేను ఫెయిల్ అని నేను ఒప్పుకోవట్లా ట్రై చేస్తా కీప్ ఆన్ రీఫోకస్ ఏం చేయాలి ఇట్లా అనుకుంటా నేను చేస్తాను చూడు నేను చేస్తాను ఎక్కడి నుంచి చేస్తాను ఐ విల్ టేక్ టైం మన సంవత్సరానికి ఇన్ని రోజులు 365 days దాంట్లో నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 అరౌండ్ 1 year 2 months అయింది రోజు ఒక్కొక్క సబ్స్క్రైబర్ వచ్చినా ఇట్ మస్ట్ బి 500 సబ్స్క్రైబర్స్ అది అవుదమ్మా ఓకే have got only 84 ఓకే యు ఆర్ ఇన్సల్టింగ్ మీ దట్స్ ఫైన్ యా డిజాస్టర్ ఎందుకంటే డిజాస్టర్ నాట్ డిజాస్టర్ సార్ మీరు కామెడీ చేయకండి సార్ సీరియస్ గా మాట్లాడు Few moments later. ఏంది బారమ్మా హాట్గా ఉన్నట్టుంది లైట్గా హాట్గా ఉన్నట్టుంది ఏసీ పెంచుకో హాట్ గా ఉంటే అంతేనంట నేను తగ్గించిన ఏసీ ఈరోజు లంచ్ ఏంటి ఈ రోజు క్యూబా క్యూజిన్ ట్రై చేద్దాం క్యూబా ఏ క్యూబా అక్కడ నుంచి చూడొచ్చు కదా మనం క్యూబా నుంచి కనిపించింది అంటారు మరేమో మరి కనిపిస్తుంది నైట్ టైం చాలా మంది లైట్స్ కనిపిస్తే అలా ఆ లైట్స్ కనిపించేదే క్యూబా కంట్రీ అని చెప్తున్నారు అంటే వీ కెన్ అంటే మనం పాస్పోర్ట్ లేకుండా మనం క్యూబా చూడొచ్చు లాంగ్ వ్యూ నుంచి ఐ మీన్ లైక్ బర్డ్ ఐ వ్యూ అన్నమాట అట్లా నువ్వు అన్ని స్టేట్స్ కవర్ చేసినట్లే ఫ్లైట్ నుంచి అన్ని స్టేట్స్ వస్తావు కదా నేను అన్ని స్టేట్లు అన్ని కంట్రీస్ లో ఫ్లై అయ్యానన్నా మన ఇండియా నుంచి అమెరికా వచ్చామంటే దాదాపు సగం కంట్రీ కవర్ అయినట్టు సగం వరల్డ్ కవర్ అయినట్టే ఫ్లైట్ లో ఎంజాయ్ ఓ మై గాడ్ నేను వరల్డ్ ట్రావెలర్ నాన్న ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న వరల్డ్ ట్రావెలర్ నాన్న ఒక్క ఇంటర్నేషనల్ ట్రిప్ అని వేసినావు నువ్వు ఇంటర్నేషనల్ నాన్న అమెరికా ఈజ్ వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రిప్ కంపెనీ పంపించింది కాబట్టి నువ్వు వచ్చినావు నీ ఓన్ గా నువ్వేమైనా ఇంటర్నేషనల్ ట్రిప్ నాన్న నేను మెక్సికో వెళ్ళాను అది వీసా పర్పస్ మీద వెళ్ళావు నీ చూడు నేను లేట్ కి వెళ్ళినా సి అది కాదు నువ్వు విజిట్ చేయడానికి నాకు చూడు నాకు చూడు ఒక పని మీద వెళ్ళిన కంట్రీ నువ్వు నిన్న వెళ్ళి అని చెప్పుకోమాక నేను ఇప్పుడు వర్క్ కోసం వచ్చినావు చూడు నేను గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను ఇప్పుడు నా ఇంకా ఏజ్ ఉంది చాలా టైం ఉంది ఐ కెన్ ఎక్స్ప్లోర్ వరల్డ్ అనమాట అట్లా చెప్పకూడదు యూట్యూబ్ లో అది సెన్సర్ కట్ ఫ్రెండ్స్ సెన్సర్ కట్ ఆధార్ కార్డ్ అట్లాంటివి పెట్టకూడదు అసలు నా పేరే పూర్తి ఎవరు తెలియకూడదు సీక్రెసీ మెయింటైన్ చేయాలి మనం ఇక్కడ A few moments later. యూట్యూబ్ లో నాకు సబ్స్క్రైబ్స్ పెరగపోయినా యూట్యూబ్ కోసం నేను 1 year వర్క్ చేశాను అంటే నా లైఫ్ స్టైల్ నేను చేంజ్ చేసుకున్నాను సో అంటే అర్థం చేసుకోండి ఐ మీన్ 2 years బ్యాక్ దాకా అసలు జిమ్ మొహమే చూడని వాడిని రెగ్యులర్గా జిమ్కి వెళ్ళి డైట్ ఫాలో అవుతూ అంటే చబ్బీగా ఉంటే లావుగా ఉంటే యూట్యూబ్లో అంత రాదా అని జడ్జ్ చేస్తారని నాకు భయం దానికోసం నేను చేంజ్ అయ్యాను అంటే యూట్యూబ్ కోసం ఇంత చేంజ్ అయ్యానంటే ఇంకా దీంట్లో యూట్యూబ్ నాకు కొంచెం పేరు వస్తే ఎంత చేంజ్ అవుతానో ఆ డౌట్ వచ్చేస్తున్నాను అది చాలనుకోవటానా అది 80 సబ్స్క్రైబర్స్కే 80 సబ్స్క్రైబర్స్కే నోట్ దిస్ పాయింట్ యా నేనే కూడా బట్టలు లేకుండా దిగుతా తర్వాత నాకు 6 pack వస్తే బట్టలు లేకుండా దిగుతా బట్టలు ఐ మీన్ బట్టలు అంటే నేను షర్ట్లు వేసానా జోక్ అదిరిపోయింది గురుగా Few moments later. సంవత్సరానికి 365 రోజులు నాకు దొరికేది వీకెండ్సే ఓన్లీ 2 days అంటే వారానికి 10 days అంటే ఓవరాల్గా 120 days కరెక్టే కదన్నా క్యాల్కులేషన్ కరెక్టే కదన్నా ఓకే 120 days నేను 120 daysలో ఏమైనా చేయాలంటే యూట్యూబ్ వీడియోస్ అప్పుడే చేయాలి మిగతా డేస్ ఆక్యుపైడ్ విత్ వర్క్ అనమాట బికాజ్ ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్ యూట్యూబర్ కనీసం వాటిలో ఇయర్లో ఒక 50 వీడియోస్ అన్నా రావా ఐ మీన్ వీళ్ళు నాతో పాటు ట్రావెల్ కాకపోయినా నేను మాత్రం సోలోగా ట్రావెల్ చేస్తాను ఇతాపటి నుంచి ఎట్లా ఉంది బరమ్మా ఇచ్చానా ఓకే దిస్ ఎ పర్మిషన్ అన్నమాట ఓకే మీరంటే సోలో ట్రావెల్ చేస్తారా ఓహో ఓకే కార్డ్ లివా
కార్డులు ఫ్లైట్ వేయడానికి చూడు, నాది నా బ్యాంక్ అకౌంట్ జాయింట్ అకౌంట్. నేను కూడా స్టార్ట్ చేస్తాను. నువ్వు సొల్లు చెప్పగాక అదేంటి యాడ్ అకౌంట్ ఉంది, నువ్వు హోల్డర్వి, అఫీషియల్ హోల్డర్వి. సో ఓకే, సో ఓకే, దాని డబ్బు ఉండాలి కదా, బ్యాంక్ హోల్డర్ దాంట్లో ఉండాలిగా. నేను చిన్న చిన్న విషయాలనే ఆనందపడే మనస్తత్వం గల వ్యక్తిని. ఆ క్యాంపింగ్లు అట్లా చేసుకుంటూ ఎంజాయ్ చేసేవాడిని. నాకు బేబచ్చని ఐకానిక్ ప్లేస్ అవసరం లేదు, చిన్న చిన్న వాటిలోనే ఆనందం ఎత్తుకునే వ్యక్తి నేను. ఓకేనా? ఆ చిన్న చిన్న వాటిలో ఆనందం ఎత్తుకున్న తర్వాత పెద్ద పెద్ద వాటిని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ ఇలా కీ వెస్ట్, క్రూజ్, లైక్ అదేనంట. నువ్వు అంత విడిపోతే హోల్డ్ చేయండి నాన్న, గాలికి You did some. ఇది లేకుండా ఒకసారి ఫాస్ట్ కదా, ఇది లేకుండా Did you do like this? No. ఇది లేకుండా పద ఒకసారి. Try. Super.